వెల్కమ్ టు సినిప్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మేము ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్. శివకుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం నరుడి బ్రతుకు నటన. శృతి జయన్, ఐశ్వర్య, అనిల్ కుమార్, వైవా రాఘవ్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహించారు. టీజీ విశ్వప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధురెడ్డి ఈ సినిమాను నిర్మించగా వివేక్ కూచుబొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమాలోని హైలైట్స్ ను మేకర్ స్పెషల్ చిట్ చాట్ లో షేర్ చేసుకున్నారు. నరుడి బ్రతుకు నటన సినిమా చూసాను బేసిక్ గా నేను. అండ్ I really enjoyed it a lot. Thank you. Very beautifully and very poetically told. Like chala beautiful narrative and very chala ante emotional gaani chala like I connected to it a lot. I really enjoyed it. Like oka actor, like you know oka actor face chesina కష్టాలు ఏవైతే ఉంటాయో డెఫినెట్గా అంటే లైక్ ఎవ్రీవన్ ఇప్పుడు if you're in this film industry ఒక యాక్టర్గా చేయడం అనేది ఇట్స్ నాట్ సో ఈజీ రైట్. లైక్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఇప్పుడు థియేటర్లో చూసి సినిమాలో చూసి స్క్రీన్ మీద చూసి ఇలా అనుకుంటారు, బట్ దాని వెనకాల ఎఫర్ట్ ఎంత ఉంటుందో లైక్ ఓన్లీ యూ నో వెన్ యూ డూ ఇట్ రైట్. ఎస్. సో ఇది అలాంటి ఒక కథ ఈ సినిమా అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్ లాట్. లైక్ అండ్ మనోడు శివ, ఫ్యాంటాస్టిక్ జాబ్ మ్యాన్ యూ డిడ్ ఇన్ ద ఫిల్మ్. ఐ లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ చాలా అదిరిపోయింది అసలు. సో what made you do అంటే ఈ సినిమా చేయాలని నీకు ఎలా అనిపించింది? అంటే నేను చూసినప్పుడు ఏమనిపించింది అంటే అరే ఇగో ప్రొడ్యూసర్స్ ఇక్కడే ఉన్నారు నా ఫ్రెండ్సే, వాళ్ళు నాతో చేయకుండా నన్ను అసలు అడగలే కూడా అసలు ఈ సినిమా అసలు చేయమని నేను కొంచెం ఫీల్ అయినా. బట్ నో ఆనెస్ట్లీ హౌ డిడ్ యూ ఫీల్ లైక్ డూయింగ్ లైక్ నీకు ఏం నచ్చింది ఈ స్క్రిప్ట్లో బేసిక్గా? లైక్ నరుడి బ్రతుకు నటన అనే సినిమా చెయ్యాలనే థాట్ వై డిడ్ యూ నీకేమనిపించింది? అంటే మా డైరెక్టర్ ఫస్ట్ ఇది ఒక డెమో షూట్ చేశాడు బ్రో. అది షూట్ చేసినప్పుడు నాకు చూపించిన తర్వాత ఇది ఎంత బ్యూటిఫుల్గా దాన్ని డైరెక్ట్ చేశాడంటే నేను ఒకటే అన్నాను, నాకు నెరేషన్ కూడా వద్దు, నువ్వు డేట్లు చెప్పిన షూటింగ్ వచ్చేస్తాను. తర్వాత ఫోర్స్ఫుల్గా ఆయన కథ చెప్పాడు నాకు. నేను వద్దన్నాను బట్ నెరేషన్ ఇచ్చిన తర్వాత వాటి జర్నీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా పర్సనల్గా నేను అనుభవించినవి ఉన్నాయి అక్కడ. ఒక యాక్టర్గా నేను ఏమేమైతే ఫేస్ చేసినా అవన్నీ కూడా బ్యూటిఫుల్గా రాశాడు అండ్ వాటి రియలైజేషన్ అది కూడా చాలా బాగుంది. దట్స్ బ్యూటిఫుల్ పాయింట్ అది. అండ్ రియలైజేషన్ సినిమాలో ఒక క్యారెక్టర్ వల్ల వస్తుంది, నేను రివీల్ చేయొచ్చో నాకు తెలియదు బట్ రివీల్ చేస్తున్నా. సో this guy D. Salman. Awesome. I loved your performance also, sir. I really it was beautiful watching your chemistry on screen. And so you come into the మీరు ఎక్కడ ప్లేలో వస్తారంటే అవును చెప్పాడు కదా ఇప్పుడు మన రియలైజేషన్ లైక్ క్యారెక్టర్. సో దట్స్ వేర్ యూ కమ్ ఇన్ టు ద ప్లే. అండ్ హౌ డిడ్ what made you do this kind of role ఈ మూవీలో? అంటే నాకు రిషి ముందు నుంచే పరిచయం. ఫ్రెండ్స్. రిషి గ్రేట్ టౌన్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు ఒక టైంలో. సో అప్పటి నుంచి వీఆర్ ఫ్రెండ్స్. అప్పటి నుంచే ట్రావెల్ అవుతున్నాం లైక్ 4-5 years బిఫోర్ ద మూవీ స్టార్టెడ్. ఓకే నైస్. వి స్టార్టెడ్ ట్రావెల్. సారీ నాకు చిన్న డౌట్, మీరు యు నాట్ ఫ్రమ్ మీరు మలయాళీ కాదు? నేను మలయాళీ. ఓకే ఓకే ఓకే. సో రిషి తో ట్రావెల్ అయ్యాను. సో ఆ ప్రాసెస్లోనే ఈ స్క్రిప్ట్ కూడా స్టార్ట్ అయింది. సో చాలా ప్రౌడ్గా చెప్పగలుగుతాను లైక్ హీ రోట్ దిస్ క్యారెక్టర్ ఫర్ మీ. సో నన్ను అనుకునే రాశాడు. అండ్ ఫస్ట్ చాలా అంటే రిషి కూడా చాలా ట్రై చేస్తున్నాడు. నథింగ్ ఈస్ హ్యాపెనింగ్ అనే పాయింట్లో వీ సాట్ అండ్ వీ యూస్ టు డిస్కస్ లైక్ ఏం చేద్దాం. అప్పుడు ఓకే కేరళలో ఒక సెటప్ ఉంది, వీ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్, మనం అక్కడ సెటప్ చేసుకుని ఒక సినిమా చేసుకోవచ్చు. సో రైట్ సంథింగ్ కనెక్టింగ్ హైదరాబాద్ అండ్ కేరళ అనే పాయింట్ మనడు తీసుకొచ్చాడు. ఓకే లెట్ మీ రైట్ సంథింగ్ కనెక్టింగ్ హైదరాబాద్ అండ్ కేరళ. సో షూట్ మనం ఈజీగా చేసుకోవచ్చు అనే పాయింట్లో హీ రోట్ ఒక మూవీ విచ్ కనెక్ట్స్ హైదరాబాద్ అండ్ కేరళ. ఇప్పుడు లైక్ ప్రేమలు ఇలాంటి సినిమాలు వస్తుంది. ప్రేమలు ఇస్ మంజుమల్ బాయ్స్. ప్రేమలు ఇస్ అ మలయాళం ఫిల్మ్ విచ్ ఇస్ షార్ట్ ఇన్ హైదరాబాద్. నరుడు బతుకు నటన ఇస్ అ తెలుగు ఫిల్మ్ షార్ట్ ఇన్ కేరళ. సో ఆ ప్యాటర్న్ అప్పుడే స్టార్ట్ చేసాడు మనోడు. సో ఆ జర్నీలో ఐ జాయిన్. సో I've been from the scripting stage నుంచి ఉన్నా. Okay. So you knew the script first నుంచే మీకు తెలుసు స్క్రిప్ట్ బేసిక్గా ఇది like it's going to be like ఇట్లా ఉంటుందని మీకు already you had an idea before? Absolutely, yeah. So how did you get these guys on board? మన ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడదాం.
సింధు అండ్ సుకుమార్ అన్న. సో మీరు what did you guys like? అంటే మీరు ఈ సినిమా మీద డబ్బులు పెడదామని ఎందుకు మీకు ఆలోచన వచ్చింది? లైక్ ఐ వాంట్ నో దాట్. ఫస్ట్ ఆలోచన సింధుకు వచ్చింది కాబట్టి సింధు ఆన్సర్ చేస్తుంది. నేను యాక్చువల్లీ సుధీర్కి స్టోరీస్ వింటున్నాను, ఒక ఫిలిం ప్రొడ్యూసర్ నా ఫ్రెండ్ అండ్ మీకు కూడా తెలుసు కదా. సో తనకి చెప్పినప్పుడు ఒకే ఒక వర్డ్ చెప్పాను, అంటే నాకు పేరెంట్స్తో కూర్చొని చూసే మూవీ కావాలి. అండ్ సమ్ మూవీస్ వీ కాంట్ వాచ్. యా అలా చెప్తే నేను ఒక స్టోరీ విన్నా అని చెప్పి తనని తీసుకొచ్చి స్టోరీ నేరేట్ చేయించాడు అనమాట. వీ లవ్డ్ ఇట్. ఓకే చేద్దాము. సో వాట్ ఈస్ ద మెయిన్ లైక్ ఈ సినిమా, like you putting money into it, what is the main one thing you loved about, like ఇప్పుడు ఒక USP ఉంటుంది కదా సినిమాకి, like what one thing attracted you the most, like ఈ సినిమాలో నేను ఇది ఖచ్చితంగా నేను డబ్బులు పెట్టి ఈ సినిమా ప్రొడ్యూస్ చేయాలి అనేది థాట్ నీకు ఎలా వచ్చింది? ఒక్కటని కాదు, సమ్ ఇన్సిడెంట్స్ అనమాట. లైక్ వెన్ హీ నెరేటెడ్ ద స్టోరీ కొన్ని సీన్స్ చెప్పారు. సో ఆ సీన్స్ ఐ వాజ్ లైక్ రియలీ కనెక్టెడ్ అండ్ సొసైటీకి కూడా సమ్ మెసేజ్ పాస్ చేస్తున్నట్టు ఉంది అని. సో ఐ జస్ట్ థాట్ 100%. Yeah. Nice. So yeah. So what made you do this character in this film? You heard the story? Yeah. Matam story and that. Part of the story I heard, and he told me my character, which leads to the entire journey of the hero. Okay. సో ఇదేంటంటే ఒక సపోర్టివ్ ఫ్రెండ్. నన్ను సెవెరల్ వీడియోస్ లో చూసాడు తను ముందు. సో హీ థాట్ ఐ వుడ్ బి ద బెస్ట్ ఫ్యాన్ ఆఫ్ హిస్ వీడియోస్. యూట్యూబ్ లో చెగువేరా నాయుడు అని ఒక వీడియో ఉంటుంది, అది కార్పొరేటర్ అని ఇంకో వీడియో ఉంటుంది. హీ డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్ ఇన్ ఇట్ అన్నమాట. సో అలా నువ్వు ఈ క్యారెక్టర్ చేయాలి బ్రో, చాలా బాగుంటుంది, ఇట్ విల్ బి లవ్లీ అని చెప్పి ఒక ప్రిఫేస్ చెప్పాడు. సేమ్ తనకి చెప్పినట్టే నాకు నా క్యారెక్టర్ గురించి చెప్పాడు. తనకు కథ చెప్పాడు, నా క్యారెక్టర్ చెప్పాడు. ఫైన్, విల్ గో హెడ్ అన్నాడు, అంతే. చేశాను. సో మీకు ముందరే తెలుసా డైరెక్టర్ గారు? షూట్ రోజే పరిచయం. ఓకే. సో మీకు ఈ థాట్ ఎలా వచ్చింది ఈ సినిమా? లైక్ అగైన్ ఫ్రమ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ లైక్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇస్ వన్ థింగ్. నాకు ఫిలిం చేయాలి, పర్టికులర్ బడ్జెట్ ఉంది, ఐ హ్యావ్ ఫ్యూ సెట్ ఆఫ్ యాక్టర్స్, పిలవగానే వచ్చి చేసేవాళ్ళు. సో వీళ్ళతో ఏం చేయగలనని వి జస్ట్ డిస్కస్డ్ అండ్ రాట్ దిస్ స్టోరీ, అంతే. ఇప్పుడు అవార్డ్స్ వచ్చినాయి కదా, ఇది ఆర్ట్ మూవీనా లేకపోతే ఏ సెంటర్ మూవీనా అలా ఏం లేదు. రా క్యారెక్టర్స్ అన్నీ, ఇది ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటరు, మన అమెరికా సెంటర్, అన్ని సెంటర్లో ఎవరికైనా కూడా అంటే ఎమోషన్స్ కదా, ఎవరికైనా ఒకటే, ఇది ఏ సెంటర్ వాళ్ళకైనా. ఎగ్జాక్ట్లీ, హ్యూమన్స్కి ఎమోషన్స్ ఉంటాయి. సో డెఫినెట్గా ఈ సినిమా లైక్ వన్స్ అగైన్ మీ అందరికీ పెద్ద సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. సో నరుడి బ్రతుకు నటన అందరూ తప్పకుండా థియేటర్స్లో చూడండి, త్వరలో రిలీజ్ అవుతుంది. పీపుల్ మీడియా వాళ్ళు విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు దగ్గరుండి ఈ సినిమాని అన్ని చూసుకుంటున్నారు, వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు. సో వాళ్ళే డేట్ కూడా త్వరలో అనౌన్స్ చేస్తారు. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ బ్లెస్ us. పిఎన్బి సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ డిఆర్ కృష్ణ పిఎన్ బలరాం రచయితగా, నిర్మాతగా ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. దినేష్ బాబు దర్శకుడు, అక్షయ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో ప్రేమలో చిత్రం ఫేమ్ మమితా బైజు హీరోయిన్ గా నటిస్తున్నారు. వీరితో పాటు ఐశ్వర్య కూడా హీరోయిన్ గా నటిస్తున్నారు. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీలోని చిరుప్రాయం సాంగ్ ను ప్రముఖ నటుడు మోహన్ లాల్ విడుదల చేశారు. ఆ విశేషాలు మీకోసం. I am truly happy to release the beautiful song Dear Krishna, which is part of the miraculous true story of an 18-year-old boy showcasing the divine power of Lord Krishna. Every song in this project carries heartfelt emotion, and this particular track, sung by the legendary SP Balasubramaniam, is especially close to my heart. I hope it touches your soul as much as it has touched mine. Thank you. గీతాన్స్ ప్రొడక్షన్, సెహేరీ స్టూడియో, ఎంజీఆర్ ఫిల్మ్స్ బ్యానర్ లో సంయుక్తంగా నిర్మించిన చిత్రం లవ్ రెడ్డి. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్వచ్ఛమైన ప్రేమ కథగా నూతన దర్శకుడు స్మరణ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రొడ్యూసర్ సునంద బి రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జీ, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 18న రిలీజ్ అయిన ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరత్ మాజా స్పెషల్ చిట్ చాట్ చేశారు. అదే సార్, ఒరిజినల్ కథలో ఇది వన్ సైడెడ్ లవ్ స్టోరీ అన్నట్టు అనుకున్నాము. సో ఈ వన్ సైడ్ లవ్ స్టోరీలో ఒరిజినల్ జరిగిన కథలో ఆ అమ్మాయి చెప్పకుండా వెళ్ళిపోతుంది, ఇంకొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. చెప్పదులే, చూడాల్సిన ఆడియన్స్కి మొత్తం కథ చెప్తాం కానీ చూసినట్టయినా కానీ కథ మార్చారు మార్చాను సార్. ఓకే.
మీకు ఇది ఫస్ట్ పిక్చరా? మీ పేరేంటి? అంజన్ రామచంద్ర. అంజన్ రామచంద్ర. మీరు రెడ్లు కాదు, రెడ్లు సినిమా కదా. రెడ్డి సార్, బట్ ఇక్కడ పేరు రెడ్డి, లవ్ రెడ్డి. లవ్ రెడ్డి సినిమా చూసి ఆమెతో లవ్లో పడ్డారా? లేదు, నిజంగా లేదు. ఫస్ట్ సినిమాకి హీరోయిన్ లవ్లో పడిపోతారు కదా, పేరే లవ్ రెడ్డి అని పెట్టారు కాబట్టి అన్నపడి. ఏమా నువ్వు పడలేదా? లేదు సార్. నిజమే. సినిమాలలాగా నువ్వు అట్ట కాదు అని చెప్పి తర్వాత అవును అంటావు, అటువంటిది ఏం లేదు. వెరీ గుడ్. అంటే మేము ముందు నుంచే ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్. వీళ్ళ నాన్న మా నాన్న తెలుసు ఆల్మోస్ట్. ఒకే ఊరు? పక్క పక్క. మీకు సినిమాలోకి ఎందుకు వచ్చారు మీరు? ఏంటి ఐడియా? ఎప్పుడు రావాలని లేదు సార్, అలా వచ్చేసాను అంతే. ఏదో పొరపాటున వచ్చేసి నేను అట్టగా యాక్సిడెంటల్గానే వచ్చాను. యాక్సిడెంటల్గా వచ్చింది. ఇంక వచ్చిన తర్వాత చేయాలి వన్స్. ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత ఉండాలనుందా వెళ్ళిపోవాలన్నా? ఖచ్చితంగా ఉండాలని సార్. అంతే. అంటే కూడా తేల్చుకోవాల్సిందే. గుడ్. మీరమ్మా? సార్ ఉండాలనే ఉండాలి. మీరు ఎందుకు వచ్చారు? యాక్చువల్లీ వీళ్ళు నాకు 10 years నుంచి ఫ్రెండ్స్ సార్. సో ఇలా ప్రాజెక్ట్ చేస్తున్నామంటే నాకు స్టోరీ బాగా నచ్చింది. సో ఆడిషన్స్ తీసుకున్నారు, అలా వచ్చారు. ఫస్ట్ సినిమాకి స్టోరీ నచ్చటాలు ఇష్టాలు నిజంగా ఇప్పుడు హీరోయిన్ అయిపోతే టార్చరే కదా మాకు. లేదు సార్, వీళ్ళు చేస్తున్నారు కథ విని నువ్వు నచ్చి అంటే ఫ్రెండ్స్ తీసుకున్నారంటే మళ్ళీ బాగోదని నచ్చింది స్టోరీ కూడా అని చెప్పి విని బాగానే ఉంది, నచ్చింది సినిమా. మీ అంత కొత్త కుర్రాళ్ళు కదా, మీరు అంత కొత్త వాళ్ళు కదా, మీ అందరికీ నచ్చిన సినిమా ఓపెనింగ్ ఎందుకు రాలేదు అనుకుంటున్నారు మీరు? మేము అంటే బిగినర్స్ మిస్టేక్స్ అని చెప్పచ్చు సార్. తెలియక కొన్ని డిసిషన్స్ తీసుకున్నాం. అంత సాఫ్ట్వేర్ బ్యాచ్, మీకు ఐడియాలు కొత్తగా ఉంటాయి, మీరు కుర్రాళ్ళు కొత్తగా సినిమా తీస్తున్నారు. మీరు సినిమా చూస్తాం. సినిమా అంటే ఎట్లా ఉంటుందంటే, నేను తీస్తే యాక్ట్ చేస్తే కాదు, నేను ఈ సినిమా చూస్తాను ఆ కథ అనుకున్నప్పటి నుంచి అనుకోవాలి కదా, నేను ఈ సినిమా ఈ కథ నేను ఆడియన్ అయితే చూస్తానా, నేను తీస్తే కాదు అని అనుకోవాలి కదా. మీరు చూసినప్పుడు కథ విన్నప్పుడు ఆడియన్ అయితే ఈ సినిమా చూస్తామని అనుకున్నారా? ఖచ్చితంగా అనుకున్నాం సార్. మీరు ఆడియన్ అయితే ఎట్లా సినిమా చూస్తారు? ఎందుకు చూస్తారు సినిమా? ఇప్పుడు నేను సినిమా తీస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్, సార్ నా సినిమా ఎందుకు చూస్తారు మీరు? అంటే ఫస్ట్ పోస్టర్స్ దగ్గర నుండి మనం ఏదైతే ప్రమోషన్ స్టార్ట్ చేస్తామో, ఫ్రమ్ ద టైటిల్, ఆ తర్వాత పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్, ఇవన్నీ మనం ప్రామిసింగ్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారు అని అనిపించింది సార్. ఇవన్నీ మా సినిమాలో ఉన్నాయి అని మేము నమ్మినాము. కానీ ప్రతిసారి ఏం జరిగిందంటే, ఏదైతే నమ్ముతున్నామో అదంతా రివర్స్లోకి వెళ్తుంది. అంటే చూసిన వాళ్ళందరూ బాగుంది అంటున్నారు, కానీ ఒక వీడియో కూడా ఇప్పటివరకు ట్రెండింగ్లోకి రాలేదు. అదేందో లాజిక్ అర్థం కాదు. అంటే అన్ని సినిమాలకి ట్రెండింగ్లోకి రావక్కర్లేదు, ట్రెండింగ్లోకి రావాలని కూడా లేదు. బేసిక్గా ఏంటంటే మన సినిమా ఎప్పుడు తీయటం కథ బాగుండాలి. 100% మీ సినిమా కథ బాగుంది, నేను చూసాను. థ్యాంక్స్, ఐ లైక్ దట్ ఫిలిం. థ్యాంక్స్ సార్. చాలా బాగుంది. బట్ అది ఇంకా అంటే మీరంతా కొత్త వాళ్ళు కాబట్టి ఆ స్టాండర్డ్స్ దాని లెవెల్కి చాలా చాలా బాగున్నట్టు. సార్ మ్యూజిక్ బాగుంది, పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి సార్. వీళ్ళిద్దరూ ఫస్ట్ టైం అయినా కానీ ఇద్దరు బాగా చేశారు. అంటే ఎందుకు అంటున్నానంటే, డైరెక్టర్గా సరిగ్గా ఉంటే సినిమా పికప్ అవుతుంది బాగా, ఇంకా పికప్ అవ్వాల్సింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, దట్స్ యువర్ డ్యూటీ. ఫస్ట్ లుక్ బాగుండాలి, టైటిల్ బాగుండాలి, సినిమాలో ట్రైలర్ బాగుండాలి, టీజర్ బాగుండాలి. మీరు చెప్పింది, నేను చెప్పేది కాదు. నా ఉద్దేశం కూడా అదే. అది అట్రాక్ట్ చేస్తేనే నీకు ఓపెనింగ్ వస్తుంది. అది మనం అట్రాక్ట్ చేయలేకపోతే మిస్ కొట్టామంటే ఓపెనింగ్ దెబ్బ కొడతాం. దాంతోనే మనకి ఇది అవుతూ ఉంటుంది. అండ్ మీకు డెఫినెట్గా కంటెంట్ చాలా బాగుంది. మంచి ట్రైలర్, మంచి టీజర్, మంచి ఇమేజ్ తీసుకురాగలిగి ఉండే అవకాశం ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్గా సరైన ప్రమోషన్స్ లేకపోవటం అనేది మేజర్గా ఉంది. ఆ సాంగ్స్, సిచ్యువేషన్స్ బాగున్నాయి. నిజం, ఈయన నిజం, ఆవిడ అబద్ధమా, ఆవిడ నిజం, ఈవిడ అబద్ధం. లైఫ్లో కూడా మీరు ఇద్దరు ఎవరు నిజం, ఎవరు అబద్ధం. అంటే మీరు ఓన్లీ సోషల్ మీడియాలో చేస్తే సరిపోతుంది, ఇంకెక్కడ చేయాల్సిన అవసరం లేదంటే మేము ఇంకా బ్లాంక్గా వెళ్ళిపోయినాం. కానీ మనం ఎంతమందికి రీచ్ అవుతున్నాం అనేది మనకు కూడా తెలియదు. థియేటర్లో ఎవరు రాకపోతేనే అప్పుడు తెలుస్తుంది, ఓకే మనం రీచ్ అవ్వలేదేమో అని. ఇప్పటికైనా చేస్తే అంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడు చూసా మ్యూజిక్, మూర్తి మ్యూజిక్ స్కూల్లో మ్యూజిక్ షాప్ మూర్తి, అది చాలా బాగుంది సినిమా. దానికి ఆడియన్స్ పెద్దగా రాలేదు, అది ఇమీడియట్గా దీంట్లోకి వచ్చింది. బట్ వాళ్ళు అప్పటి నుంచి ప్రమోట్ చేసేసరికి నీకు ఓటీటీలో బాగా చేసింది, బాగా పే చేసింది.
అట్లీస్ట్ మనం ఓటీటీ ఇప్పుడు యాజ్ ఎ ప్రొడ్యూసర్స్ మీరు సినిమా తీసినప్పుడు మనం డైరెక్టర్ గారు ఇందా చెప్పి డబ్బులు కోసం కాదు మేము తీసింది, ప్యాషన్ కోసం తీసాం. ప్యాషన్ కూడా ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుందంటే నీకు ఆడియన్స్ చూస్తేనే. అది ఓటీటీ అవ్వచ్చు, టీవీలో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. ఏమి చూడలేదనుకుంటే బాధేస్తుంది, ఇంత కష్టపడ్డాం మనం, ఇన్ని రోజులు కష్టపడ్డాం, ఏమీ రాలేదని. సో నువ్వు అట్లీస్ట్ మీరు హోప్ అన్నారు కదా, థియేటర్లో వచ్చేదాకా మనం ప్రయత్నం చేస్తే, బట్ ఈ ప్రయత్నం మీకు ఓటీటీలో హెల్ప్ చేస్తుంది, ఓటీటీలోనూ చూసేదట్టు హెల్ప్ చేస్తుంది. బట్ స్టార్ట్ డూయింగ్ ఇట్ వాట్ ఎవర్. ఫైట్ చచ్చిపోయేదాకా ఫైట్ చేయటం కదా. యుద్ధం చేయటం అనేది మామూలు. యుద్ధంలో దిగినాక యుద్ధాన్ని ఓడిపోకూడదు, అయిపోతే సావాలి, లేకపోతే యుద్ధం గెలవాలి. విజయమో వీరమరణం అంటారు కదా, విజయానికే ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం పుష్ప 2. మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్స్ తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మాతలు. ఈ చిత్రం విడుదల తేదీని తెలియచేయడానికి మేకర్స్ ఇటీవల హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ను నిర్వహించారు. సమావేశంలో ఈ చిత్రాన్ని ఇండియన్ వైడ్ పంపిణీ చేస్తున్న నిర్మాతలు కూడా పాల్గొన్నారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. రావటం కోసం 4 యూనిట్లు అనేది కాదండి, ఇప్పుడు వెళ్ళి చూడండి ఒకే యూనిట్ జరుగుతుంది. అంటే ఇంతకాలం పడుతుంది దేనివల్ల అంటారు? అంటే మధ్యలో గ్యాప్స్ వచ్చాయంటారా, లేకపోతే కంటిన్యూ ప్రాసెస్ అలా ఉందంటారా? గ్యాప్స్ వచ్చినాయండి యాక్చువల్గా, అంతేగాని వేరే ఇదేం కాదు. ఏం లేదు, పర్ఫెక్షన్ కోసం కొన్ని అడిషనల్ డేస్ అయిన మాట వాస్తవం. కానీ మీరు అవుట్పుట్ చూసినాక యూ లిటిల్ బి వెరీ సాటిస్ఫైడ్ అండి. సార్ రెడ్డి గారు, కర్ణాటక సార్, ఇప్పటి వరకు కర్ణాటకలో తెలుగు సినిమాల హయ్యెస్ట్ రికార్డ్ అనేది ఏమైనా ఉంటే అది ఎంత? మీరు పుష్పతో దాన్ని దాటగలుగుతానంటున్నారా? ఇందాక ఆయన కేరళ రికార్డు సృష్టిస్తాము, లియోని దాటుతాం 12 crores అని అన్నారు. మీరు అట్లా ఏమైనా చెప్పగలరా? సార్, బాహుబలి సినిమా పార్ట్ 1 వచ్చి 30 CR చేసి ఉంటుంది సార్. అది పార్ట్ 2 వచ్చి 70 చేసింది సార్. ఇప్పుడు మంది పుష్ప పార్ట్ 1 వచ్చి ఒక 18-19 చేసి ఉంటుంది సార్, 18 to 20. నా ఉద్దేశం, నా ఇంటెన్షన్ ఇప్పుడుండే క్రేజ్కి, ఇప్పుడుండే హైప్కి డెఫినెట్లీ ఇట్ విల్ బి 80 to 100 CR డెఫినెట్గా కలెక్ట్ చేస్తుంది సార్, 100%. ఎందుకంటే అప్పుడు పుష్ప 1 ఉన్నప్పుడు ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్ ఉండింది సార్. అప్పుడు సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉండింది, బట్ అంత హైప్ ఉండలేదు సార్. కన్నడ ఎప్పుడు వచ్చిందంటే 1 week తర్వాత వచ్చింది సార్. ఇప్పుడు సైమల్టేనియస్గా కన్నడ, హిందీ, తెలుగు ఆల్ లాంగ్వేజ్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు హుబ్లీ సైడ్, మంగళూరు సైడ్ అంతా అల్లు అర్జున్ మంచి క్రేజ్ ఉంది సార్. ఇప్పుడు కన్నడ సైమల్టేనియస్లీ ఇప్పుడు కర్ణాటకలో ఎట్లయిపోయింది సార్ అంటే ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి ఇప్పుడు బాగా అలవాటు అయినారు సార్. డబ్బింగ్ సినిమాలకి కన్నడ డబ్బుల వర్షన్కి బాగా అలవాటు అయ్యారు సార్ ఇప్పుడు. సార్ శశి గారు, సార్ నైజాము చాలా క్రేజ్ ఉందని వినిపిస్తుంది. 100 crores అని చెప్పే ఫిగర్ ఒకటి బయట ఎక్కువ వినిపిస్తోంది. నైజాం ఎంత క్రేజ్ ఉందంటే, నైజాం మీ ఓన్ డిస్ట్రిబ్యూషన్ తెలిసి కూడా అందులో వాటాల కోసం చాలామంది పెద్ద పెద్ద రికమెండేషన్స్ కూడా చేస్తున్నారని తెలిసింది. ఇప్పుడు ఎలా ఉండబోతోంది వైజాగ్ డిస్ట్రిబ్యూషన్? సార్, మాకు ప్రతి సినిమా వెరీ ఇంపార్టెంట్ సినిమా సార్. అందులో ముఖ్యంగా పుష్ప 2 అనేది మాకు చాలా పెద్ద సినిమా. సో మా మీద ప్రొడ్యూసర్స్ పెట్టిన నమ్మకాన్ని, దాన్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా నా వంతు నేను కృషి చేస్తున్నాను సార్. రేపు రిజల్ట్స్ వచ్చాక ఆ రోజు మీ నుంచి మేము మా ఎఫర్ట్ ఏంటనేది మీ నుంచే తెలుసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. రవి గారు, పుష్ప 2 అనగానే జాతర ఎపిసోడ్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. చాలా ఎక్కువ రోజులు కష్టపడి తీసిన ఎపిసోడ్ అంటున్నారు. 50 కోట్లు ఖర్చు పెట్టారు అంటున్నారు. అసలు ఏంటి జాతర ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది? ఎంత ఖర్చు పెట్టారు? ఎన్ని రోజులు షూట్ చేశారు? సార్ దయచేసి ఒకటి సార్, మనం ఇప్పుడు మాట్లాడుకునే దాంట్లో ఇంకో సినిమా రికార్డులు అది అడగొద్దు సార్. అలాగే మా సినిమా గురించి చెప్తాం. అలాగే జాతర ఎపిసోడ్ మీరు అన్నారు ఎంత ఖర్చు పెట్టాం, డెఫినెట్గా చాలా హెవీగా ఖర్చు పెట్టాం, అది మీకు కనపడద్ది. సరే, కమింగ్ టు మీరు అడిగిన క్వశ్చన్ సార్, జాతర ఎపిసోడ్ అది ఆల్మోస్ట్ లైక్ 35 days ఏమో షూట్ చేసాం సార్. ఒక 15-20 days రిహార్సల్ కూడా చేసి అదొక మాస్టర్ పీస్ ఎపిసోడ్. అది హీరో గారు ద హార్డ్ వర్క్ హీ హాజ్ డన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ అండ్ నాట్ ఓన్లీ జాతర ఎపిసోడ్. అసలు పెయింట్ వేసుకుని, బాడీ పెయింట్ వేసుకుని, ఇది కట్టుకుని రోజంతా అలా కూర్చుని, మళ్ళీ ఎక్కడ స్వెట్ గిట్టి రాకూడదు కాబట్టి ఆ చిన్న ఫ్యాన్, ఖాళీగా ఉన్న ఫ్యాన్ పెట్టుకుని అలాగే కూర్చుని, అసలు ఆయన పడిన కష్టం వీ కాంట్ మెజర్ విత్ ఎనీ అదర్ దిస్ థింగ్ అండి. ఆయన కష్టం కోసమైనా సరే ఈ సినిమా ఎక్కడో పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా, ఆయనది డైరెక్టర్ గారిది, అసలు మామూలు కష్టం కాదండి. అంటే
ద ఎఫర్ట్ దే హ్యావ్ పుట్ ఇన్ టు ద ఫిలిం. అందరూ చేస్తారు కదా ఏ సినిమాకైనా అనుకోవచ్చు, కానీ ఇది ఇంకొంచెం వేరే కైండ్ ఆఫ్ ఇది. ఇప్పుడు జాతర ఎపిసోడ్ ఉందనుకోండి, ఎప్పుడు ఎవరు చేయింది ఆ శారీ గెటప్లో ఆ పెయింట్, బాడీ పెయింట్ వేసుకుని ఇవన్నీ. సో డెఫినెట్గా అది మీరు ఊహించినట్టు హెయిర్ రైజింగ్ గూస్ బంప్స్ ఎపిసోడేనండి. అలాగే ఖర్చు అంటారా, చాలా మ్యాసివ్గా చేసాం, ఎందుకంటే పుష్ప క్యాన్ బేర్ దట్. అంతేగాని మైండ్లెస్గా మాకేం లెక్కలు లేకుండా చేయలేదు సార్. పుష్పకి ఆ బడ్జెట్ ఉంది కాబట్టి దాన్ని అంత గ్రాండ్ స్కేల్లో చేసామండి. ఐటమ్ పార్ట్లో ఎవరు యాక్ట్ చేస్తారన్నది నేషనల్ వైడ్గా హాట్ టాపిక్ అయింది. ఇప్పటికైనా ఎవరు అన్న క్వశ్చన్ మార్క్ ఆన్సర్ ఏమైనా దొరికిందా? అంటే ఇంకా ఎట్ టు ఫైనలైజ్ అండ్ టు బీ హానెస్ట్ విత్ యూ. అలాగే ఆ సాంగే దట్ విల్ బి ద లాస్ట్ వన్ టు బి షార్ట్ అండి. ప్రాబ్లీ నవంబర్ 4th నుంచే అనుకుంటున్నాం. ఇంకొక 2 daysలో మాకు కన్ఫామ్గా తెలుస్తుంది సార్. తెలియగానే మీకు వెంటనే తెలియపరుస్తాం. థ్యాంక్ యూ. రవి గారు, పుష్ప 2 అనేది ఇప్పుడు ప్రీలీజ్ బిజినెస్ చూసుకుంటే కనుక ఆల్ టైమ్ హైయెస్ట్, అప్పుడే 1000 crores క్రాస్ చేసింది అన్నారు. సో దాని గురించి చెప్తారు సార్. అది 1000 crores అంటే అది ఎలా అంటే సార్, నాన్ థియేట్రికల్ అండ్ థియేట్రికల్ పుట్ టుగెదర్ యాంటిసిపేషన్ సార్ చెప్తున్నారు. నాన్ థియేట్రికల్ డెఫినెట్గా హైయెస్ట్ ఎవర్ చేసింది టిల్ డేట్. ఇంకా రేపు వచ్చే సినిమాలు 5 దాటుతాయి, నెక్స్ట్ ఇంకా సినిమాలు వస్తూ ఉంటాయి, దాటుతూ ఉంటాయి. దట్ ఈస్ ఒక టిల్ డేట్ చూస్తే నాన్ థియేట్రికల్ హైయెస్ట్లో చేసింది సార్. అలాగే థియేట్రికల్ ఏంటంటే అదొక యాంటిసిపేషన్. ఇప్పుడు ఇక్కడ ఎంత చేయవచ్చు, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అయింది కాబట్టి ఎంత చేయొచ్చు అనే దాంట్లో 1000 crores ప్రతి మచ్ అచీవబుల్ లాగా అనిపిస్తుంది సార్. అయితే యాక్చువల్గా గేమ్ చేంజర్ అనేది మొన్నదాకా ఉంది, ఒక 2 weeks గ్యాప్లో వచ్చింది. ఇప్పుడు అది నెక్స్ట్ ఇయర్కి వెళ్ళింది కదా. సో మరి రిలీజ్ ప్లాన్స్ ఏమన్నా అంటే పెద్దగా చేయడం కానీ, అంటే రిలీజ్ ప్లాన్స్ ఏమన్నా మారుతున్నాయి దానివల్ల? లేదు సార్, అంటే డెఫినెట్గా 2 weeks రన్ మ్యాక్సిమం 85 to 90% ప్రతి సినిమా రికవర్ చేస్తుంది సార్. యూ టేక్ యానిమల్, ఎనీ బిగ్ ఫిలిం సార్, RRR, KGF 2 weeksలో 90% చేసేస్తున్నాయి సార్. ఇంకా రన్ ఉంటే ఏంటంటే ఇంకా 5-10% అడిషనల్గా అడ్వాంటేజ్ ఉంటుంది సార్. మనం అప్పుడు గేమ్ చేంజర్ ఉన్నప్పుడు కూడా 2 weeks రన్ ఉంది, దట్ ఈజ్ ఇనఫ్లే అనుకున్నాం మేము. ఇంకేమన్నప్పుడు అవన్నీ మూవ్ అయినాయి అనుకోండి సార్, ఆ లిటిల్ బిట్ ఆఫ్ అడ్వాంటేజ్ దొరుకుతుంది. రవి గారు, కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉండబోతున్నాయా, డ్రామా ఎక్కువ ఉండబోతుందా? సార్ అన్నీ కలిపి ఉంటాయి సార్. పుష్ప 2కి మీరు అన్నట్టు ఏదో ఎక్కువ కావాలన్నారు, అది మిస్ అవ్వకుండా అది ఉంటుంది. కమర్షియల్ ఐటమ్స్ ఉంటుంది, ఇది సాంగ్స్ కానీ సీన్స్లో కమర్షియాలిటీలు కానీ ఇవన్నీ ఉంటాయి, ప్లస్ ఆ గ్రాండియర్ ఉంటుంది. అనిల్ గారు లాస్ట్ వన్. సో కెన్ యూ షేర్ ద థియేటర్ కౌంట్ ఆఫ్ నార్త్ ఇండియన్ మార్కెట్? థియేటర్ కౌంట్ ఆఫ్ నార్త్ ఇండియన్ మార్కెట్. Theater count. It's too soon, but it's going to be the widest release ever. Okay. And did you show this film to Ravina Tandon ji? Pushpa. Not at Pushpa 2, not at Ravi garu. 1. All right. Pushpa 1. Pushpa 1. Sure, she must have seen it. Okay. ఆల్ రైట్ అండి, థ్యాంక్ యూ. వి థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ అస్ హియర్. ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు. ఇవండి ఈనాటి సినీప్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీప్లెక్స్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. cinema 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 cinema